మెగా9 టీవీ పాడి పంటలు. వ్యవసాయం అనగానే ప్రతి రైతుకు ముందుగా గుర్తొచ్చే పేరు యూరియా. ఏ పంట వేసినా సరే మొక్క పచ్చగా ఏపుగా పెరగాలంటే పొలంలో యూరియా చల్లాల్సిందే. బస్తాలు బస్తాలు కొని తెచ్చే ఈ తెల్లటి గింజల గురించి మనకు బాగా తెలుసు. కానీ ఆ గింజలు ఎక్కడ పుడతాయి, ఎలా తయారవుతాయి? మార్కెట్లో లభించే ఈ యూరియా బస్త వెనుక దేశ సరిహద్దులు దాటి సాగే ఒక భారీ నెట్వర్క్ ఉందనే విషయం మీకు తెలుసా? సముద్ర గర్భంలోని గ్యాస్ క్షేత్రాల నుంచి అంతర్జాతీయ ఓడరేవుల నుంచి మొదలయ్యే ఈ ప్రయాణం కెమికల్ ఫ్యాక్టరీలు, రైల్వే నెట్వర్క్ల మీదుగా చివరకు ఒక రైతు పొలం వరకు ఎలా చేరుకుంటుంది? గాలి, నీరు, గ్యాస్ ఈ మూడింటిని కలిపి ఓ తెల్లటి పూస లాంటి ఎరువును ఎలా తయారు చేశారు? ప్రతి యూరియా గింజకు వేప నూనె ఎందుకు పూస్తారు? అసలు యూరియా ఎక్కువ చల్లితే ఎక్కువ దిగుబడి వస్తుందనే మాట నిజమేనా? రైతులందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన యూరియా తయారీ రహస్యాలు ఇవే. అసలు యూరియా అంటే ఏంటి? రైతుకు ఎందుకంత ఇష్టం? మొక్కల ఎదుగుదలకు అత్యంత అవసరమైన పోషకం నైట్రోజన్. ఈ నైట్రోజన్ను అత్యధికంగా అందించే ప్రధాన మూలమే యూరియా. మార్కెట్లో ఘన రూపంలో లభించే ఎరువులలో అత్యధికంగా అంటే ఏకంగా 76% నైట్రోజన్ను కలిగిన ఏకైక ఎరువు యూరియా మాత్రమే. అంటే మనం కొనే ప్రతి 45 కిలోల యూరియా బస్తాలో దాదాపు 20.7 కిలోల స్వచ్ఛమైన నైట్రోజన్ సత్తువ మొక్కలకు దొరుకుతుంది. మిగతా కాంప్లెక్స్ ఎరువులతో పోలిస్తే యూరియా ధర చాలా తక్కువగా ఉంటుంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల సబ్సిడీని భరిస్తూ రైతులకు అతి తక్కువ ధరకే యూరియాను అందిస్తుంది. అందుకే మన దేశంలో వరి, పత్తి, చెరుకు, మొక్కజొన్న రైతులు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది చల్లితే 2-3 రోజులకే మొక్క ఆకుపచ్చగా మారిపోయి స్పీడ్గా పెరగడం స్టార్ట్ అవుతుంది. యూరియా తయారీ ప్రక్రియ వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది మట్టిలో నుంచో చెట్టులో నుంచో రాదు. దీన్ని తయారు చేయడానికి కావలసిన ప్రధాన ముడి పదార్థాలు సహజ వాయువు, గాలి, నీరు. ముందుగా మన దేశంలోని కేజీ బేసిన్, బొంబాయి హై, అలాగే రష్యా, ఖతార్ లాంటి దేశాల నుండి ఎగుమతి చేసుకునే ఎల్ఎన్జీ గ్యాస్ను భారీ పైపుల ద్వారా ఎరువుల ఫ్యాక్టరీని తరలిస్తారు. ఈ గ్యాస్ నుంచి హైడ్రోజన్ను వేరు చేస్తారు. అలాగే గాలిలో ఉండే నైట్రోజన్ను తీసుకుంటారు. ఈ రెండింటిని అత్యధిక ఉష్ణోగ్రత, పీడనం వద్ద కలిపి అమ్మోనియా తయారు చేస్తారు. తయారైన ఈ అమోనియాకు కార్బన్ డైఆక్సైడ్ జోడించి ఒక రసాయన చర్య ద్వారా దాన్ని ద్రవరూప యూరియాగా మారుస్తారు. ఇక చివరి దశ అత్యంత అద్భుతంగా ఉంటుంది. 100 అడుగుల ఎత్తుపై ఫిల్లింగ్ టవర్ పై నుంచి ఈ ద్రవరూప యూరియాను కిందకు జల్లులుగా చిలకరిస్తారు. అది గాలికి చల్లబడి కింద పడేలోపు తెల్లటి గుండ్రటి గింజలుగా మారుతుంది. మన భారతదేశంలో ప్రతి ఏటా సుమారు 3 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా ఉత్పత్తి అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే రామగుండం, కాకినాడ ఫ్యాక్టరీలతో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలోని భారీ కర్మాగారాల్లో ఈ ప్రాసెస్ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. తయారైన యూరియాను బస్తాలో ప్యాక్ చేసే ముందు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన రూల్ పెట్టింది. ప్రతి యూరియా గింజకు వేప నూనె పూత పూసి తప్పనిసరి చేసింది. దీని వెనుక 2 పెద్ద కారణాలున్నాయి. గతంలో వ్యవసాయం కోసం సబ్సిడీకి ఇచ్చిన యూరియాను కొందరు అక్రమార్కులు రసాయన పారిశ్రామిక అవసరాలకు మళ్లించేవారు. వేప నూనె పూయడం వల్ల ఆ అక్రమాలకు బ్రేక్ పడింది. రెండోది, వేప కోటింగ్ వల్ల భూమిలో వేసిన యూరియా వెంటనే ఆవిరైపోకుండా నైట్రోజన్ నిదానంగా విడుదలవుతూ మొక్కలకు ఎక్కువ రోజులు బలాన్ని ఇస్తుంది. ఇలా వేప పూసిన ప్యాకింగ్ అయిన బస్తాలు ఫ్యాక్టరీల నుంచి నేరుగా రైల్వే గూడ్స్ రేక్స్ ద్వారా రాష్ట్ర, జిల్లా స్థాయి గోదాంలోకి చేరుతాయి. అక్కడి నుంచి లారీల ద్వారా స్థానిక సహకార సంఘాలకు, ప్రైవేట్ డీలర్లకు పంపిణీ అవుతాయి. ఫైనల్గా రైతులు తన ఆధార్ కార్డు తీసుకెళ్లి పిఓఎస్ మిషన్లో వేలుముద్ర వేసి తనకు కావలసిన యూరియా బస్తాలను తీసుకొని తమ పొలానికి చేరుస్తాడు. ఇది సముద్రం నుంచి రైతు చేతికి చేరే వరకు యూరియా ప్రయాణం. ఇంతటి కష్టంతో తయారయ్యే యూరియాను వాడే విధానంలో చాలా మంది రైతులు ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. యూరియా ఎక్కువ చల్లితే దిగుబడి ఎక్కువ వస్తుందని అపోహ పడుతుంటారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. యూరియాను మితిమీరి వాడటం వల్ల పైరు అతిగా పెరిగిపోయి దానిపైన చీడపీడలు, పురుగులు దాడి విపరీతంగా పెరుగుతుంది. అలాగే నేలలోని సహజ సిద్ధమైన సారం దెబ్బతిని సూక్ష్మజీవులు చనిపోతాయి. కాబట్టి రైతన్నలు గుడ్డిగా యూరియాను చల్లేయకుండా ముందుగా తమ నేల పరీక్ష నివేదికను తీసుకోవాలి. ఆ నివేదికను బట్టి భూమిలో నైట్రోజన్ ఎంత అవసరమో అంతే వేయాలి. కేవలం యూరియా మీదే ఆధారపడకుండా పొటాష్, భాస్వరం లాంటి ఎరువులతో పాటు
సేంద్రియ ఎరువులను కూడా సమతుల్యంగా వాడటం మంచిదని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇదండి మన దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు అత్యంత అవసరమైన యూరియా తయారీ వెనుక ఉన్న టెక్నాలజీ, సప్లై చైన్ నెట్వర్క్ స్టోరీ. ఒక సామాన్యమైన గాలి, గ్యాస్ నుంచి ప్రాణాలను నిలిపే పంటను బలాన్నిచ్చే ఎరువును తయారు చేయడం నిజంగా సైన్స్ సృష్టించిన అద్భుతం.